నువ్వు కాపరివై ముందు నడుస్తూ ఉంటే మాకు అన్ని విషయాల్లో సౌలభ్యంగా సౌకర్యంగా ఉండేటట్టు తీసుకెళ్ళాలి. కానీ ఏంటి తండ్రి ఈ బాధలో? రాత్రంతా శ్రమ పడినా ఏ ఫలం దక్కదు, ఎంత ప్రయత్నం చేసినా కార్యం ముందుకు రాదు, చుట్టూ శూన్యం తప్ప ఏం కనపట్లేదు. అదేమంటే నేను నీ కాపర్ని అంటున్నావు, బాగానే మాట్లాడుతున్నావు. ఏమిటి తండ్రి నాకు ఈ పరిస్థితి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు, నన్ను వెంబడించు అంటాడు. అంతే, నన్ను వెంబడించు, నాకు అడ్డు చెప్పొద్దు. నీ జీవితం విషయంలో నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీ లైఫ్ విషయంలో నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. అందుకే ప్రత్యేకంగా నేను నా చేతుల్లోకి తీసుకున్నా. లోకస్తుల జీవితాలు చూసి నీ లైఫ్ చూసుకోవద్దు, లోకస్తుల జీవితాలు చూసి మత్సరపడి నీ జీవితాన్ని చూసుకోవద్దు. వాళ్ళు వేరు, వాళ్ళ లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు. నువ్వు నా చేతుల్లో ఉన్నావు, కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నా చిత్తవృత్తి చొప్పున నన్ను రూపించనివ్వు. అడ్డు చెప్పొద్దు, వెంబడించడం నేర్చుకోమంటాడు ఆయన. నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి తెలియకుండా లేవు. ఆయన ముందు నడిచి నా వెంటబడి రమ్మన్నాడు.